ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. అలాగే మహాశివరాత్రి ఘడియ ఉంది ఈ మార్చి నెల 8వ తేదీ. అలాగే హోళికా పౌర్ణమి ఘడియ ఉంది. వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం ప్రశ్నశాస్త్రం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, గ్రహ కలాయిక ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకి వృశ్చిక రాశి జాతకం శేగం శేగి యోగ బలం అనుకున్న పని తరించిన కార్యమా చేసే పనిది ఇల్లు జాగా భూమిది వ్యవసాయంది వ్యాపారంది నమ్మిన పనిది బాగుపడే లక్షణంది రాజయోగంది కుజయోగంది నవగ్రహాల ఎలా ఉంది మరి జాతక బలం. అలాగే ధనపరంగా రుణపరంగా కుటుంబపరంగా ఆరోగ్యపరంగా సంతానపరంగా స్త్రీ పురుషుల యోగంలో ఎలా ఉంటుంది, ప్రేమ కలాయికలో ఎలా ఉంటుంది, కళ్యాణ విషయంలో ఎలా ఉంటుంది, ధన విషయంలో ఎలా ఉంది చూడుతి. వృశ్చిక రాశి వారి జాతకానికి వచ్చింది బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి, గోపాలకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు. వృశ్చిక రాశి వారి జాతకానికి ఆదాయం 8, ఖర్చు 8 ఉందండి. సాయం చేసేది 5, ఇబ్బందులు పెట్టేది కూడా 5. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వీరు ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు పడ్డా నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే చాలామంది ఇబ్బందులు పెట్టేటోళ్ళు వీరికి దగ్గరకు అయ్యే అవకాశం ఉంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది, మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కుటుంబ స్థానంలో రాహు నడుస్తుంది కాబట్టి, చతుర్థ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి మానసికంగా శారీరకంగా కొన్ని కలతలు వస్తూ పోతూ ఉంటాయి. చుట్టాలు లెక్క ఇంట్లో అయితే ఉండవండి, కుటుంబ సభ్యుల లెక్క చుట్టాలు ఎలా ఇంటికి వచ్చిపోతారో అలా వచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అని ముఖ్యంగా ఈ కలతలు చిక్కులు తొలగిపోవాలంటే రాహుగ్రహ కారకానికి అమ్మవారికి పూజ చేయాలి. అలాగే మాత్రం ముఖ్యంగా అమ్మవారి కుంకుమ పూజ చేస్తే చాలా వరకు శుభయోగం. స్త్రీలు పురుషులు 5 ముత్తైదులు 11 ముత్తైదులు లేదా 21 ముత్తైదులు శక్తిని బట్టి చేపిస్తే చాలా వరకు శుభయోగం ఉంటుంది. పురుషులు కూడా చేయొచ్చు. అలాగే దాంతోపాటు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో అనుకూలం ఉన్నది, గురుబలం ఉంది కాబట్టి, శని బలం ఉంది కాబట్టి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. రాహుబలం కూడా బాగలేదు కాబట్టి మానసిక ఒత్తిడి అవుతుంది. అలాగే మాత్రం నిరుద్యోగులకు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంది. 150% కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు 170% కలిసి వచ్చే అవకాశం ఉంది. అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారికి ఎక్కడ పోయినా ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి. కానీ నూతన వాహనాలు కొనటం, నూతన స్థానాలు మారటం తప్పకుండా ఉంటాయి. వారికి ఒక సైడ్ నుంచి ధనలక్ష్మి వస్తూనే ఉంటుంది, ఒక సైడ్ నుంచి ధనలక్ష్మి ఖర్చు అవుతూనే ఉంటుంది. ఒక సైడ్ నుంచి వారికి విజయాలు వస్తూనే ఉంటాయి, ఒక సైడ్ నుంచి లేనిపోని అవమానాలు వస్తూనే ఉంటాయి. మరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి. రెవెన్యూ రంగం వారికి, మున్సిపాలిటీ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. కానీ మాత్రం రోడ్ల భవనాల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్టీసీ రంగం వారికి, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే రైల్వే డిపార్ట్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఇబ్బంది కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు, కిరాణా వ్యాపారస్తులకు, అలాగే జనరల్ స్టోర్ వారికి, సూపర్ మార్కెట్ వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ మాత్రం కూరగాయల వ్యాపారంలో అన్ని స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. జీవరాశుల వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. వ్యవసాయ విషయంలో మాత్రం బుధుడు మంచిగా ఉండు కాబట్టి వ్యవసాయ విషయంలో కూడా మంచిగా ఉంటుందండి. అలాగే గవర్నమెంట్ నుంచి లోను పొందాలనుకున్నా, రుణం పొందాలనుకున్నా, గవర్నమెంట్ పరంగా ఉద్యోగం పొందాలనుకున్నా కూడా మంచి ఘడియ ఉంది వారి పేరు మీద. అలాగే వివాహమై భార్య భర్తలు దూరమైన వారు, విడాకులు పొందాలనుకుంటున్న వారు, అలాగే విడాకులు పొందకుండా దగ్గర అవ్వాలనుకుంటున్న వారికి మంచి సమయం ఉన్నది. ఇది మరి జాతకంలా ఈ మహాశివరాత్రికి శివపార్వతితో పాటు సర్వదేవతలు తిరుగుతారు కాబట్టి స్వచ్ఛమైన మనసుతో ఆ మహాశివరాత్రి ఘడియ శివుడిని అభిషేకం భార్య భర్తలు చేస్తే వారికి సంతాన దోషం, సంసార దోషం, కుటుంబ దోషం, రుణదోషాలు, రణదోషాలు తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంటుంది. గృహం కట్టాలనుకునే వారికి గృహం లభిస్తుంది. వ్యాపారం చేయాలనుకునే వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం నూతన కార్యాలు శ్రీకారం చుట్టాలనుకునే వారికి చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. అలాగే రాజకీయ రంగంలో వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది.
అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నమ్మిన వారు ఎవరు మోసం చేశారో, ఎవరు దూరమయ్యారో వారి దగ్గరకు అయ్యే అవకాశం ఉంది. అన్నదమ్ముల విషయంలో విరోధాలు ఉన్నవారు కూడా మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు లభిస్తాయి. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి. అనురాధ నక్షత్రం వారికి అనుకూలం ఉంటుంది. చతుర్థ స్థానం శని ఉన్నందువలన మాత్రం 1 ధనపరంగా, 2 రుణపరంగా, 3 ఆరోగ్యపరంగా, 4 కుటుంబపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఆ శనేశ్వరుని పూజ చేయటం, ఆరాధన చేయటం, శాంతి చేయటం, సద్బ్రాహ్మణులతో పూజ చేయించడం చాలా వరకు శుభప్రదం అండి. అలాగే శివుడికి ఈ శివరాత్రి ఘడియల అభిషేకం, రుద్రాభిషేకం చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం హోళికా పౌర్ణమి సమయంలో ఇంట్లో ఏమైనా దుష్టగ్రహాలు, శారీరక బాధలు, అనారోగ్యం చిక్కులు, వారికి తెలియని చికాకులు, సైన్స్ పరంగా చెప్పాలంటే అంతుపట్టని బాధలండి. జ్యోతిష ప్రకారం చెప్పాలంటే భూతం కావచ్చు, ప్రేతం కావచ్చు, గ్రహం కావచ్చు, దరిద్రం కావచ్చు, కర్మ కావచ్చు, క్రియ కావచ్చు, చేతబడి కావచ్చు, మంత్రం కావచ్చు, ఇట్లాంటి చిక్కులు చికాకులు పడుతున్నవారు ఆ టైంలో ఒకరోజు ముందర కొన్ని కట్టెలతో కాలుస్తారండి. ఆ బూడిద అనేది ఇంట్లో దాచిపెట్టుకొని మాత్రం ఖచ్చితంగా మాత్రం స్నానం చేసే వేళలో మాత్రం కొద్దిపాటిగా నుదుట కానీ ఎక్కడన్నా శరీరం మీద అవయవాల మీద నొప్పి ఉన్న పెట్టుకొని మాత్రం స్నానం చేయటం చాలా వరకు శుభప్రదం వస్తుందండి. బాలలకు, పిల్లలకు చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రెండవసారి వినండి, హోళికా పౌర్ణమి రోజు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో చాలా వరకు మాత్రం ఒకరోజు ముందర మాత్రం అన్ని కట్టెలు ఒక్కాడేసి కాలుస్తారండి. ఆ కాల్చిన బూడిద మిగులుతుంది కదా, తెల్లారుదామున కానీ లేదా 4ంటికి కానీ 3ంటికి కానీ ఆ బూడిదని తీసుకొని మాత్రం ఖచ్చితంగా ఆ భస్మం అనేది మాత్రం ఇంట్లో వాడకం చేయటం చాలా మంచిది. బాలలకు పనిచేస్తుంది, స్త్రీలకు పనిచేస్తుంది, పెద్దలకు పనిచేస్తుంది. ఇది అన్ని రాశుల వారికి వర్తించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంలో చిక్కులున్నా, అలాగే మానసికంగా చిక్కులున్నా, గృహం మీద దోషమున్నా, అలాగే లేనిపోని పీడ బాధలున్నా, గ్రహబలాలు చెడుగున్నా, చెడు దోషాలు ఉన్నవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇంకా వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి, విదేశానం చేయాలనుకునే వారికి టైం తీసుకోవడం మంచిది. మీరు జాతకంలో చూడాలంటే మాత్రం రుణబాధలు, చిక్కులు, కోర్టు కేసులు ఉన్న వారికి మాత్రం రాజీ చేసుకోవడం మంచిదండి. రాజకీయ రంగంలో మాత్రం కలిసి వస్తుంది. ధనం ఖర్చు అయిన పని మాత్రం తప్పకుండా జరుగుతుంది. వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరి పూజ చేసినా చేయకపోయినా శివుడికి, రెండోది మాత్రం శ్రీకృష్ణుడికి, మూడవది దుర్గమ్మ పూజ చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.